హాయ్ హలో వెల్కమ్ టు కావ్యస్ మీడియా. రీసెంట్గా ప్రశ్న రావణ్ గురించి వరుస పెట్టి వీడియోలు చేస్తున్నారు. ఎవరు అంటే ఒకడు నటుడు ప్రకాష్ రాజ్ గారు, ఇంకొకళ్ళు చందు తులసి గారని ఆవిడ. వీళ్ళకి ఇంకా వేరే పనేం లేదు. ఎంతసేపు ఈ దేశాన్ని ఎలా విడగొట్టాలి, కులాల మధ్య మతాల మధ్య ఎలా గొడవలు తీసుకురావాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎంతసేపు చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించే వీళ్ళ వీడియోలు తప్ప ఇంకొకటి ఉండవు. ఆ ప్రశ్నగాడికి అయితే వాడి ఛానల్లో మీరు ఓపెన్ చేసి చూస్తే మూడే మూడు టాపిక్లు వాడికి. ఒకటి మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ని మెగా ఫ్యామిలీని తిట్టడం, రెండు మతాలను ఇష్టానుసారంగా దూషించటం. అది కూడా ఓన్లీ మతాలను అంటే మతాలన్నీ కూడా కాదు, ఓన్లీ హిందూ మతాన్నే టార్గెట్గా చేసుకునేవాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంక వేరేదే ఉండదు. అదే భాషతో ఇంకొక మతాన్ని వెళ్ళి కించపరిచేటువంటి దమ్ము ధైర్యం వాడికి లేదు. ఓన్లీ హిందువుల్ని మాత్రం, హిందూ దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని వాళ్ళు ఆచరించేటువంటి ఆచారాలను విమర్శించడం తప్ప, బూతులు తిట్టడం తప్ప వాడికి ఇంకోటి లేదు. మూడోది క్యాస్ట్కి సంబంధించినటువంటి కులం గొడవలు తప్ప ఇంకొకటి వాడు చెయ్యలేడు. ఇది ఆడి వీడియోలు. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి మద్దతుగా ఎవరు వస్తున్నారంటే అలాంటి వ్యక్తులే వస్తారుగా. ప్రశ్న రావణ్కి మద్దతుగా చందు తులసి గారు. వాడి ప్రశ్న ఛానల్లో వాడి టీం పెట్టిన వీడియోలు 2-3 పెట్టారు, నాకు తెలిసి 2 అనుకుంటా. వీళ్ళు మాత్రం 10ల సంఖ్యలో వీడియోలు చేశారు. ఎవరు? ప్రకాష్ రాజ్తో పాటు చందు తులసి గారు కూడా. అంటే ఎంత అక్కసు వీళ్ళకు కూడా ఉందో ఆలోచించండి. సేమ్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కలిసి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, కులాలని, మతాలని ఎలా విడగొట్టాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. సరే, ఒక రకంగా ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వాడు వచ్చిందే అనుకుందాం. దాంట్లో వాడికి రైట్ ఉంది, వాడు మాట్లాడింది కరెక్టే అనుకుంటే, అదే భాషతో రేపొద్దున్న చందు తులసి గారిని కూడా మేము కూడా మాట్లాడితే అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కింద తీసుకుంటారా? అలా తీసుకుంటే మీరు ఎందుకు గతంలో వెళ్ళి పోలీసులకి కేసులు పెట్టారు? ఎవరో కొంతమంది ఒక సైకో ఎదవలో, పనికిమాలిన ఎదవలో కొంతమంది మీ వీడియోల కింద కమెంట్లు పెట్టారు, వల్గర్గా మాట్లాడారు అనేటువంటి దాని మీద మీరు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ కదా. అంటే పుండాకోరు ప్రశ్నగాడు మాట్లాడితే ఒకటిను, ఇంకొకటి ఎవడో పోరంబోగ్గాడు మాట్లాడితే ఒకటా? వీడికేమో మాత్రమేమో వీడు ఏ రకంగా అయినా బూతులు మాట్లాడేసి, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసి, నక్సలైట్లకు సపోర్ట్ చేసి వీడు మాత్రం మాట్లాడచ్చు. అదే భాష మీ వ్యూయర్స్ కింద కమెంట్ చేస్తే మాత్రం మీకు తప్పు అంటే ఎలాగా? సరే, మేము ప్రశ్న రావణ్ ఏమో పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అన్నాడు. ఆయన ఇష్టానుసారం వైఎస్ఆర్సీపీ నాయకులు పనికిమాలిన మాటలు, ఇంట్లో ఆడపిల్లల్ని, ఇంట్లో తల్లిని అత్యంత హీనమైనటువంటి భాషతో మాట్లాడితే ఆయన కడుపులు రగిలిపోయి మాట్లాడినటువంటి భాషని ఇన్స్పైరింగ్గా తీసుకుని మాట్లాడాడు కదా వీడు. మరి అదే భాషను నేను కూడా ఇన్స్పైరింగ్గా తీసుకుని ప్రకాష్ రాజ్ని, చందు తులసి గారిని, ఎవరైతే వాడికి సపోర్ట్గా నిలిచేటువంటి ఏ వ్యక్తినైనా సరే నేను కూడా మాట్లాడతా. యూ విల్ యాక్సెప్ట్? మీరు యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని చేయాల్సిందే. వాడిని యాక్సెప్ట్ చేసినప్పుడు నాలాంటి వాళ్ళు రేపొద్దున కొన్ని 100 మంది తయారయ్యి వాడిని ఇన్స్పైరింగ్గా తీసుకుని మేము కూడా వస్తాం. మీరు యాక్సెప్ట్ చేయండి. రెడీయా మరి దానికి? సరే, దాని గురించి కూడా పక్కన పెడదాం. ప్రశ్న రావణ్ గాడు వాడు గతంలో టెర్రరిస్టులకు సపోర్ట్లుగా, నక్సలైట్లకు సపోర్ట్గా చేసినటువంటి వీడియోలు ఎందుకు ఇప్పుడు మాత్రమే డిలీట్ అవుతున్నాయి? వాడి గురించి అంటే వాడు జైల్లో ఉన్నాడు, వాడికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక డిలీట్ చేసుకుంటున్నారు వాళ్ళ టీం అనుకోవచ్చు. మరి చందు తులసి గారు పెద్ద మొదల మాటలు మాట్లాడే చందు తులసి గారు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ప్రశ్న అడుగుతున్నాం, మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం, మీరు సమాధానం చెప్పండి. మీ వీడియోల్లో, మీ ఛానల్లో హిడ్మా గురించి మాట్లాడినవి, సపోర్ట్గా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసిన మాట్లాడినవి, పశ్చిమ బెంగాల్లో అరాచకాలకు సపోర్ట్ చేసిన మాట్లాడినవి, నక్సల్స్కి సపోర్ట్ చేసి మాట్లాడినవి, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసిన మాట్లాడినవి ఎందుకు మీ ఛానల్లో డిలీట్ చేశారు? సూటిగా చందు తులసి గారికి ప్రశ్న వేస్తున్నాం, సమాధానం చెప్పండి. లేదా అదే భాషలో, రావణ్ భాషలోనే అడగాలంటే మాకు ఆ భాష, పుండాకోరుగడి భాష మాకు వచ్చి సావదండి. మాకు ఆ విలువలతో కూడినటువంటి ఆ భాష మామూలుగానే నేర్పారు మాకు.
మాకు నేర్పినటువంటి విద్య నేర్పినటువంటి వ్యక్తులు కావచ్చు, జర్నలిజం నేర్పినటువంటి వ్యక్తులు కావచ్చు, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు కావచ్చు, సభ్యత సమాజంలో తిరిగేటువంటి భాషతోనే నేర్పారు. ఇలా వాడి దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోమంటే చెప్పండి, ఒక వీడియో చేయండి, ఎస్ ప్రశ్న మాట్లాడింది కరెక్టే, అదే దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని మీరు కూడా చేయండి. మీరు కూడా అలాగే బూతులతో విరుచుకుపడండి, కులాల్ని రాముడిని కించపరచండి, హిందూ మతాన్ని బూతులతో కించపరచండి, నక్సల్స్కి సపోర్ట్ చేయండి, టెర్రరిస్టులకు సపోర్ట్ చేయండి, ముంబై అల్లర్లో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే వాడికి సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు ఓపెన్గా చెప్పండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వచ్చి మాట్లాడండి. ఒక ఆడపిల్ల 10 మంది ఆడపిల్లల్ని అశ్లీలంగా వీడియోలు తీసి బెదిరించి డబ్బులు గుంజుతున్నాడని వాడి కాల్ డేటాలో వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ చేయండి వాడికి, ఇప్పుడు వీడియోలు చేయండి. ఎస్ వాడు చేస్తాడు, అది భావ ప్రకటన స్వేచ్ఛ, భావప్రాప్తి స్వేచ్ఛ అని చెప్పండి. పోని వాడి భావప్రాప్తి స్వేచ్ఛ వచ్చింది, అందుకే వాడు చేసుకుంటున్నాడని చెప్పి సపోర్ట్గా కొన్ని వీడియోలు చేయండి. నటుడు ప్రకాష్ రాజ్ గారికి, చందు తులసి గారికి, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఉన్నారుగా వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయండి. వాడికి అలాంటి దుర్మార్గుడిని పెంచి పోషిస్తూ వాడికి సపోర్ట్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కడు కూడా రేపొద్దున్న మిమ్మల్ని అదే భాషతో తిడతాం, మిమ్మల్ని అదే భాషతో పొగుడుతాం, మీ భాషని మీరు ఆచరించేటువంటి పద్ధతుల్ని అదే దాంట్లో చేస్తామంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఆలోచించాలి. పద్ధతిగా సమాజానికి మంచి చేసేటువంటి పనులు. ప్రశ్నించటం అంటే బూతులు తిట్టడం కాదు, ప్రశ్నించటం అంటే హిందూ మతాల్ని కించపరచడం కాదు, ప్రశ్నించటం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నక్సల్స్కి టెర్రరిస్టులకి సపోర్ట్ చేయమని కాదు. అది ఆలోచించండి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం మీదే విషం చిమ్మేటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఉండేటువంటి చట్టాలు మీ చుట్టాలు కాదనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.